An inch of movement takes you closer to your goals than a mile of intention. Take action. ఒక మైలు ఉద్దేశం కన్నా ఒక ఇంచు కదలిక అనేది మన లక్ష్య సాధనలో మనకు మేలు చేస్తుంది. వెల్కమ్ టు ద ఫ్లూయెన్సీ డ్రైవ్. నా పేరు మధు. ఇవాళ మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్లో థర్డ్ స్టెప్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టెప్ ఈజ్ చేంజింగ్ ది కంపెనీ యూ కీప్, అండ్ సెకండ్ స్టెప్ ఈజ్ యాక్సెప్టింగ్ ది నీడ్ ఫర్ change. Today's topic is getting ready to take action. రెండో స్టెప్ తర్వాత మనం తప్పకుండా మారాలనేటువంటి ఒక దీన్ని ఒప్పుకొని ఒక దృఢమైన సంకల్పానికి వచ్చేసాం. కాకపోతే వెంటనే కానీ యాక్షన్ అనేది మనం తీసుకోకపోతే ఈ మంచి ఉద్దేశాలన్నీ వేస్ట్ అయిపోతాయి. యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ దోస్ థింగ్స్ ఇంటూ యాక్షన్. నువ్వు బరువు తగ్గించాలనుకంటే జిమ్కి వెళ్ళు. రైటర్ అవ్వాలంటే ఇవాళే ఒక పారాగ్రాఫ్ మొదలుపెట్టు. ఒక ఫ్యాక్టరీ ప్రారంభించాలంటే ఒక పేజ్ అన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయి. ఇమ్మీడియట్లీ స్టార్ట్ డూయింగ్ సంథింగ్. లేకపోతే ఇవి కేవలం ఒక భ్రమలుగా మిగిలిపోతాయి. డెల్యూషన్స్ అంటారు ఇంగ్లీష్. ఆ యాక్షన్ తీసుకోవడం కూడా మనం వెంటనే తీసుకోవాలి. యూ షుడ్ నాట్ డిలే. అకార్డింగ్ టు జిమ్ రాన్, a great motivational speaker, there is what is called the law of diminishing intent. అంటే మనం డిలే చేసే కొద్దీ మన ఉద్దేశం యొక్క తీవ్రత తగ్గిపోతుంది. సో డూ వెన్ యువర్ ఐడియాస్ ఆర్ హాట్, వెన్ యువర్ ఎమోషన్స్ ఆర్ స్ట్రాంగ్. మరి చేయాలన్నప్పుడు మనం దానికి మూల్యం చెల్లించేదానికి సంసిద్ధంగా ఉండాలి. నథింగ్ కమ్స్ ఫ్రీ. యూ మస్ట్ బీ ప్రిపేర్డ్ టు పే ది ప్రైస్. కెన్ వి బై ఎనీథింగ్ ఫ్రమ్ ది మార్కెట్ వితౌట్ పేయింగ్? ఇక్కడ కూడా అంతే. అంటే ప్రైజ్ అంటే డబ్బులని అనుకోవద్దు. అవసరమైన శ్రమ, ఒక్కోసారి మీ అటెన్షన్ కూడా మీరు ప్రైజ్ పే చేసినట్టే. సో తప్పకుండా కార్యాచరణ అనేది ప్రారంభించాలి. మరి ఎందుకని మనకు ఈ స్టెప్ ఇంత కష్టం అంటే మనందరిలో కూడా ఒక భూతం ఒకటే దాగి ఉంటుందన్నమాట. దెర్ ఇస్ ఎ మాన్స్టర్ ఇన్ ఆల్ ఆఫ్ us. దట్స్ కాల్డ్ ప్రోక్రాస్టినేషన్. ఐ రిపీట్ వన్స్ అగైన్, ప్రోక్రాస్టినేషన్. మనిషిని ముందుకు పోనీయకుండా వెనక్కి లాగుతుంది అది. ప్రోక్రాస్టినేషన్ క్యాన్ బి డ్యూ టు లేజినెస్, సోమర్థనం వల్ల కావచ్చు, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ క్రిటిసిజం, ఆర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ క్లారిటీ. కాన్ఫిడెన్స్ లేక, స్పష్టత లేక కావచ్చు, ఆర్ డ్యూ టు ఎ జనరల్ నోషన్ దట్ పీపుల్ ఆర్ నాట్ ప్రాపర్, ద కండిషన్స్ ఆర్ నాట్ రైప్. సరైన మనుషులు దొరికితే ప్రారంభిస్తాం, పరిస్థితులు మెరుగైతే ప్రారంభిస్తాం. ఎటువంటి ఉద్దేశాల వల్లైనా కావాలి. ఈ స్థాయిలోనే నువ్వు చాలా క్యారెక్టర్ చూపించాలి, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చూపించాలి. ప్రారంభిస్తాం. ఏం చిన్న చిన్న ఫెయిల్యూర్లు ఉంటే తెలుసుకొని ఇంకా బెటర్గా చేద్దాం. నలుగురు ఏదో అనుకుంటారని మనం ఎందుకు వరి అవ్వాలి? స్పష్టత కానీ, కాన్ఫిడెన్స్ కానీ, పర్ఫెక్షన్, పరిపూర్ణత కానీ ఒక పనిని చేస్తూ ఉంటేనే వస్తాయి. అవి కలిగిన తర్వాత మనం ప్రారంభించడం కాదు. ఇక మనుషుల విషయానికి వస్తే మనుషులే. పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఉండరు. నువ్వే పర్ఫెక్ట్ కాదు. టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ యు ఆర్ ఎ పాజిటివ్ పర్సన్, యూ ఆల్సో హ్యావ్ ఎ నెగటివ్ షేడ్. ఏదో ఒక సందర్భంలో నువ్వు కూడా కొందరిని ఇబ్బంది పెట్టుంటావు. అందరూ మంచివాళ్ళు దొరకాలి, నేను పని ప్రారంభించాలంటే అనుకోవడం చాలా పొరపాటు. అదేవిధంగా పరిస్థితులు, థింకింగ్ దట్ మై కండిషన్స్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్, ది సొసైటీ ఈజ్ నాట్ ఇన్ ప్రాపర్ షేప్, ది పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ నాట్ గుడ్, ది వరల్డ్ ఈజ్ పాసింగ్ త్రూ ఎ ఫేజ్. ఇది అన్నీ మనకు సరైనటువంటి పరిస్థితులు ఉండాలంటే మామూలు భూమి మీద సాధ్యం కాదు. ఆ విధంగా ఉండే ఊహా ప్రపంచాన్ని యూటోపియా అంటారు. మొత్తం మనుషులు, పరిస్థితులు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. బట్ వీఆర్ నాట్ ఇన్ యూటోపియా, వీఆర్ ఆన్ ఎర్త్. సో ఈ సందర్భంలో సిమర్జిత్ సింగ్ అనే ఒక మోటివేషనల్ స్పీకర్ చెప్పినటువంటి ఒక కథను స్వల్ప మార్పులతో నేను మీకు చెప్తాను. ఒక గ్రామం వరద ఉధృతికి గురవుతుంది. సరే, ఆ గ్రామంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పోను మొదలు పెడతారు. బట్ ది ప్రీస్ట్ ఆఫ్ ది విలేజ్ రిఫ్యూజెస్ టు గో. ఆ గ్రామంలో ఉండే పూజారి మాత్రం వెళ్ళదు. వరద పెరుగుతూనే ఉంటుంది.
ముందు పూజారి దగ్గరికి ఒక వ్యక్తి చిన్న పడవలో వస్తాడు. అయ్యా రండి, ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది, మీకు ప్రాణం పోవచ్చు అని అడుగుతాడు. నేను రాను, నాకు భగవంతుడు ఇంకేదన్నా మంచి అరేంజ్మెంట్ చేస్తాడు, నీతో వచ్చి నేను రిస్క్ తీసుకోలేనని వెళ్ళమంటాడు. ఇంకాసేపుకి నీళ్లు మరింత పెరుగుతాయి. అదృష్టవశాత్తు పక్కనే ఒక లాంచ్ పోతుంది. ఆ లాంచ్లో వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు, పూజారి గారు వచ్చేయండి, మేము ఈ తాళ్ళు విసిరేస్తాం, ఎదురు బొంగులు ఇస్తాం, పట్టుకోండి అని చెప్పి అరుస్తుంటారు. హీ రిఫ్యూజెస్ దట్ ఆల్సో. There is no safety if I come with you. Your launch may get stuck in sand dunes. I'm very confident that dear Lord will do something for me. అని చెప్పి రిఫ్యూజ్ చేస్తాడు. ఇక రాత్రి వర్షం పడుతూ ఉంటుంది. పూజారి వరద దెబ్బకి కప్పు మీద చేరిపోతారు. అప్పుడు ఒక శబ్దం వినపడుతుంది. ఆకాశంలో చూస్తే హెలికాప్టర్లో వాళ్ళు అరుస్తూ ఒక తాడుని కింద దించుతారు. ఆ తాడుని పట్టుకొని వెంటనే పూజారి, అమ్మ ఇది ఇంతలా ఉంది, జారి పడిపోయి నా ప్రాణం ఎక్కడ పోతుందో, భగవంతుడు ఏదో ఒకటి చేస్తాడులే అని చెప్పి ఆ సహాయాన్ని కూడా నిరాకరిస్తాడు. ఈ రిఫ్యూజెస్ ఈవెన్ దట్. అండ్ బై midnight the flood waters engulf the village and the priest dies in there. రాత్రికి ఆ వరద నీటిలో చనిపోతాడు. నెక్స్ట్ డే ఇన్ హెవెన్ he questions God. I served you throughout my life. This is what you did to me. God smiles at him and tells him, foolish fellow, it's I who sent you that small boat dinghy. You didn't take it. It's I who sent you the launch. You refused that too. Finally, it's I who happened to send you a helicopter. You did not make use of that too. So, ఆ విధంగా మన అందరికి కూడా సమానమైనటువంటి అవకాశాలు రావు, కానీ వచ్చిన అవకాశాలను మనం ఏ విధంగా వాడుకుంటాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. లేకపోతే ఆ పూజారిలాగే మనం అన్నీ వచ్చిన అవకాశాలను జారబెట్టుకొని దెబ్బతింటాం. కొందరికి అది బాగాలేదు, ఇది బాగాలేదు అనేది చాలా అలవాటు అనమాట. దే డినై ఎవ్రీథింగ్. అదే టిమ్ రాబిన్స్ అనే మోటివేషనల్ కోచ్ దీన్ని డ్యాన్స్ ఆఫ్ డినయల్ అంటారు. సో ఇఫ్ యు ఆర్ డినయింగ్ ఎవ్రీథింగ్, ఒక విధమైన ఊహా ప్రపంచంలో ఉన్నారంటే మీరు ఎప్పటికీ పైకి రాలేరు. మనకు వచ్చిన అవకాశాలనే తీసుకోవాలి. ఇక్కడే మీరు క్యారెక్టర్ చూపించాలి. మీ మోటివేషనల్ లెవెల్స్ తగ్గిపోతుంటే సహాయం తీసుకోండి. గెట్ మోటివేటెడ్ అండ్ స్టార్ట్ డూయింగ్. తప్పనిసరిగా మీకు విజయం అనేది వస్తుంది. కానీ బ్యాక్అవుట్ అయ్యారంటే తిరిగి మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించడం కూడా చాలా కష్టం. నో పెయిన్, నో గెయిన్. If you sweat now, you will shine later. చివరిగా మార్క్ జకర్బర్గ్ చెప్పినటువంటి ఒక కొటేషన్ చెప్తాను. ఆయన ఫేస్బుక్ ఆఫీస్ మీద ఉంటుందని కొందరు అంటారు. డన్ ఈజ్ బెటర్ దెన్ పర్ఫెక్ట్. అంటే ఒక పనిని పూర్తి చేయడం అనేది దాన్ని పర్ఫెక్ట్గా చేయడం కన్నా కూడా ఇంపార్టెంట్. యూజ్ యువర్ ఇమాజినేషన్ టు అండర్స్టాండ్ దిస్. సో ప్రతిసారిలాగే ఈ వీడియోలో కూడా ఎన్నో ఉపయోగకరమైనటువంటి మీకు భాషపరంగా ఉన్నాయి. నేను చాలా గొప్ప ఆశావాదిని. ఐఎమ్ అన్ ఎటర్నల్ ఆప్టిమిస్ట్. మీరు తప్పకుండా ఏదో ఒక స్టేజ్లో వీటిని ఉపయోగిస్తారనేటువంటి ఒక నమ్మకం నాకుంది. మీకు వీడియో నచ్చితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Until our next video, take care. Bye-bye.